శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు గారి యొక్క వక్రస్థాన సంచారము కర్కాటక రాశిలో ఇప్పుడు ప్రస్తుతము జరుగుతూ, వారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలోకి వచ్చి కూడా వక్రించి ఉంది ఈ డిసెంబర్ 5వ తేదీ నుంచి. అయితే మిథున రాశిలో తిరిగి మళ్ళీ సంచారిస్తున్నారు వారు. ఈ సంచారము కూడా వక్రంతో ఉంటూ 20°53' దగ్గర వారి యొక్క వక్రము అయిపోయి మళ్ళీ రుజుమార్గంలోకి సంచరిస్తూ వస్తారు. సంచరిస్తూ వచ్చి జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు గురువు వక్రించి ఉండగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనేది చెప్పుకోబోతూ, అసలు వక్రించిన గురువు గారి యొక్క స్థితి సంచారాలు ఏమిటి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుందాం. గురువు అనగానే అతి పెద్ద శుభగ్రహం. ఇది మనందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం కూడా మనం. గురువు గారు అనగానే మైథలాజికల్ గా చెప్పాలంటే ఇంద్ర సభలో మంత్రి. దేవతలందరికీ కూడా సలహాలు సంప్రదింపులు ఇవ్వడము, చక్కటి విద్యలు నేర్పించడము, ఇట్లాంటివన్నీ చేయడంలో ఆయన ప్రథముడు, మంత్రి. ఆయన యొక్క బాధ్యతలుగా కూడా చెప్తాము. అయితే ప్లానెట్స్ రూపకంగా మనము తీసుకున్నట్లయితే, గ్రహాల రూపంగా తీసుకున్నట్లయితే గురువు అనేది అత్యంత శుభగ్రహము. అలాగే శుభాలకన్నిటికీ కారకుడు అన్నమాట. సంతానానికి, విద్యకి, కుటుంబానికి, కీర్తి ప్రతిష్టలకి, ధన ఆదాయానికి, క్రమశిక్షణకి, వేద విద్యలకి, అలాగే నీతి నిజాయితీ కలిగినటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి ఈ లాకి సంబంధించినవన్నీ కూడా వాదించడం గాని, న్యాయాన్ని గెలిపించడం గాని, నిజాయితీతో అన్ని గెలవడం గాని, పసుపు రంగు వస్త్రాలు ధరించడం గాని, అలాగే వజ్రాల విషయంలో కనకపుష్య రాగాన్ని ధరించడం గాని, ఇవన్నీ కూడా ఈయన కారకత్వాలు. ఇక ఆహార ధాన్యాల విషయానికి వస్తే పసుపు రంగుతో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, అలాగే పసుపు, శనగలు, ఇవన్నీ కూడా వీరి కారకత్వాలే. అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు గారి యొక్క కారకత్వాలు. గురువు ఎవరికైతే జాతకంలో అత్యద్భుతంగా ఫలితాలను ఇస్తున్నారో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కారకత్వాలన్నీ కూడా ఉంటాయి. మరి ఇటువంటి శుభగ్రహము వక్రించి ఉన్నది ఇప్పుడు మిథున రాశిలో. మిథున రాశి అనగానే మనందరికీ తెలుసు బుధ క్షేత్రం. బుధుడు అధిపతిగా కలిగినటువంటి క్షేత్రం అది. మరి ఈ క్షేత్రంలో ఈ గురువు గారి యొక్క స్థితి సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే, వారిద్దరూ పరస్పరము ఒకే రకమైనటువంటి జ్ఞానముతో ఉంటారు. గురువు అనంగానే జ్ఞానము, అలాగే బుధుడు అనంగానే జ్ఞానము. గురువు అనంగానే బుద్ధి వికాసము, ఎడ్యుకేషను, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే బుధుడు అనంగానే కూడా అవన్నీ ఉంటాయి. సమక్షేత్రంలో ఉన్నారు అంటే సమ ఉజ్జీలు అనమాట వీళ్ళిద్దరూ. మరి వీళ్ళిద్దరికి మధ్య మిత్రత్వం ఉందా అంటే మిత్రత్వం లేదు. వీరిద్దరికి మధ్య శత్రుత్వమే ఉన్నది. గురువర్గంలోని వారు గురువు అవుతూ ఉండగా, శని వర్గంలోని వారు బుధుడు అవుతూ ఉన్నారు. వీళ్ళిద్దరికి సమ ఉజ్జీలు అనమాట. వీళ్ళిద్దరు అంటే శత్రుక్షేత్రంలో గురువు గారు ఉన్నట్టు లెక్క. నువ్వా నేనా అనేటంతగా వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. మరి ఈ బుధ క్షేత్రంలో ఉన్నటువంటి గురువు గారు ఇప్పుడు వక్రించి ఉన్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి మళ్ళీ తిరిగి జూన్ 1వ తేదీ వరకు రాశి మారుతారు. అయితే మార్చి 7వ తేదీన వీరి వక్రం వీడిపోతుంది. ఇక్కడ దగ్గర నుంచి ఇప్పుడు ఈ రాశి 30 డిగ్రీలు ఉంటుంది. 30 డిగ్రీలలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారు వక్రించి 29°59', అలాగే ఆ 59 నిమిషాలల్లా 50 నిమిషాలు, మళ్ళీ 28 డిగ్రీలు, 27 డిగ్రీలు, 26 డిగ్రీలు, ఇలా వెనక్కి వెళ్తూ 20 డిగ్రీల దగ్గర వారి వక్రత ఆగిపోయి మళ్ళీ తిరిగి రుజుమార్గంలో సంచరిస్తూ ఉంటుంది. అసలు ఈ వక్రంలో ఉన్నటువంటి మార్చి 7వ తేదీ వరకు వక్రం అన్నమాట. ఆ వక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు మనకి ఎన్ని రోజులు ఉంటాయి? డిసెంబర్ 5 అంటే 26 రోజులు. మిగతా రోజులు
జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చి 7, 92 రోజుల స్థితి సంచారం ఉంటుంది. 92 రోజులు వక్రించి ఉంటారు అంటే మరి గురువు అత్యంత శుభగ్రహం అని చెప్పుకుంటున్నాము. శుభగ్రహాలు వక్రిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, శుభగ్రహాలు వక్రిస్తే చాలా మంచిదే. వక్రించిన రుజుమార్గంలో సంచరిస్తున్న వాటి యొక్క దృష్టులు అయితే మారవు. గురువు గారు మిథున రాశిలో ఉంటూ 5వ దృష్టి చేత తులారాశిని చూస్తున్నారు, 7వ దృష్టి చేత ధనస్సు రాశిని చూస్తున్నారు, 9వ దృష్టి చేత కుంభరాశిని చూస్తున్నారు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగినట్టే జరుగుతుంది. వక్రించారు కదా అని దృష్టిలో మార్పు ఉండదు. మరి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయండి అంటే, ఎవరైతే పుణ్యప్రదమైన పనులు చేస్తూ అత్యంత నిజాయితీతో ఉంటూ వేదం చదువుకున్నవారు, అలాగే భగవంతుడి ముందర సేవకులుగా ఉన్నవారు, చట్టసభలలో నియమితులైన వారు, లాయర్స్, జడ్జీలు, ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయులో ఉన్నవారందరూ టీచర్ దగ్గర నుంచి ప్రొఫెసర్ వరకు ఉపాధ్యాయ వృత్తే కదా, వృత్తి అయితే అదే, స్థాయిలు మారచ్చు. అందులో ఉన్నవారు స్కూల్ నిర్వాహకులు, కాలేజీ నిర్వాహకులు, యూనివర్సిటీ నిర్వాహకులు, అలాగే టీమ్ లీడర్స్, వేదం చదువుకునేవారు, వేదాన్ని అభ్యసించేవారు, వేదం నేర్పించేవారు, ఇట్లాగా ఈ దైవ కార్యమైనటువంటి పనులు చేసేవారు గాని, దైవ సంబంధమైన విద్యలన్నిటినీ అభ్యాసం చేసేవారు గాని, ఇత్యాది వారందరికీ కూడా గురువు చాలా బలంగా ఉన్నట్టు లెక్క వారి వారి జన్మ జాతకాలలో. మరి ఇక్కడ గురువు వక్రించున్నప్పుడు ఇలాంటి వారికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు వక్రించి ఉన్నప్పుడు ఇలాంటి వారందరికీ వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి, లేదా ఎవరైనా వీరి మీద బురద జల్లుతారు. ఇంతకన్నా ఎక్కువ ఏదైనా నష్టం జరుగుతుందంటే నష్టం జరగదు. అవమానాలు పడ్డం గాని, అపనిందలు పడ్డం గాని ఇలాంటివి మాత్రమే ఉంటాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గురువు ఎవరికైనా జన్మ జాతకంలో వక్రించి ఉంటే, ఇప్పుడు గోచారంలో కూడా వక్రిస్తోంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆలోచనలని పూర్తిగా వాళ్ళు ఒక క్రమబద్ధంలో పెట్టుకోవాలి. దీని కొరకు వాళ్ళు సాధన చెయ్యాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక 12 రాశులకి కూడా గురువు గారి యొక్క వక్ర సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనేది చెప్పుకుందాము. మరి ఈ గురువు గారి యొక్క వక్రానికి ఏదైనా పరిహారం ఉందా అంటే, మన మనస్సుని మంచి మార్గంలో పెట్టుకోవడానికి మనము చేసే కృషే పరిహారం. అనవసరమైన ఆలోచనలు రాకూడదు, ఒకరిని నిందించాలి అనే ఆలోచనలు రాకూడదు, మన మీద నిందలు పడతాయేమో మనము జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడో అవి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుని చాలా వరకు కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. దీని గురించి ఏం పరిహారం అంటే, గురుగ్రహానికి చేసుకునేటటువంటి స్తోత్ర పారాయణలే మనము చేసుకునే పరిహారం. ఎటువంటి పరిహారం అండి? ఓన్లీ స్తోత్ర పారాయణలేనా అంటే, గురుగ్రహానికి జపం చేసుకోవచ్చు, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు, గురువుకి సేవ చేయొచ్చు. మంత్ర సాధనలో ఉన్నవాళ్ళు ఆ మంత్ర సాధనని మరింతగా పట్టుకొని దాన్ని చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళొచ్చు. పెద్దలని నిందించకుండా ఉండాలి, పెద్దల సేవ చెయ్యాలి, తల్లిదండ్రుల సేవ చెయ్యాలి, గురు సేవ చెయ్యాలి, భగవంతుని సేవ చెయ్యాలి, ఆలయ సేవ చెయ్యాలి, ఆశ్రమ సేవ చెయ్యాలి. విద్యార్థులకి, చదువుకునేటటువంటి విద్యార్థులకి చక్కగా ఏదన్నా ధనము సహాయం చేయడము, పుస్తకాలు సహాయం చేయడము, వస్త్రాలు సహాయం చేయడము, ఇలాంటివి ఏమన్నా చేస్తూ ఉండాలి. అంటే ఏదైనా కూడా మీ శక్తి మేరకే చెయ్యండి, మీ శక్తి కన్నా మించి ఏది చెయ్యవద్దు, మీ శక్తి మేరకే చేస్తూ ఉండండి. అలాగే శనగలు దానం ఇవ్వడము, పసుపు దానం ఇవ్వడము, ఇవి చాలా చాలా మంచిది. పసుపు రంగు వస్త్రాలు తరచుగా వాడుతూ ఉండడము, కనీసం ఒక హ్యాండ్ కర్చీఫ్ అయినా పసుపు రంగుతో ఉన్నది వాడండి, చాలా మంచిది, చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురువు గారు వక్రించడం అనేది మంచిదే, కానీ ఈ వక్రత
ఎవరికి మంచిది అనేది చెప్పుకున్నాం కదా, వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారు వక్రించి ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారు మంచి స్థానాలలో అంటే శుభ స్థానాలలో లేకుండా కొంచెం అశుభ స్థానాలలో ఉండి అశుభ గ్రహాలతో కలిసి ఉన్నట్లయితే జన్మజాతకంలో వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా వారు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ రాశి ఫలితాల్లోకి వెళ్దాం.